నమస్తే సార్, నా పేరు చల్ల వెంకటరాముడు. నేను బయోఫ్యాక్టర్ కంపెనీలో రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంటు మనము గుంతచీపాడు అనే గ్రామంలో చాపాడు మండలం కడప జిల్లా ఊర్లో జయసింహారెడ్డి అనేటువంటి రైతుకు మనము ఒక 2 ఎకరాల బిట్టు తీసుకున్నాము. ఇందులో నాకు ప్రజెంటు ఎడమవైపు వచ్చేసి మన బయోఫ్యాక్టర్కు సంబంధించినటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన బయో డిఏపి, బయో ఎన్పికే, బయోఎల్మిన్ కిట్లు వాడించడం జరిగింది. అదేవిధంగా ఇటు రైట్ సైడ్ తీసుకుంటే ఈ యొక్క పొలంలో పూర్తిగా కెమికల్ ఫర్టిలైజర్కి సంబంధించినటువంటి రసాయనిక ఎరువులు వాడించడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏంది అనేది మనం తెలుసుకోవడానికి కోసం మనం ఇప్పుడు ఈ యొక్క వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే యాక్చువల్గా రైతు వచ్చేసి ఒక ఎకరానికి 2 మూటలు డిఏపి, 1 మూట యూరియా, అంటే దుక్కిలోకి వచ్చేసరికి మొత్తం 3 మూటలు వేస్తా అన్నారు. ప్రజెంట్ మనం వచ్చేసి ఈ యొక్క పొలానికి రైట్ సైడ్ కెమికల్ ఫర్టిలైజర్ తీసుకుంటే 2 మూటలు డిఏపి దీంట్లో వేయించాము. ఇదే దాంట్లో చూసుకుంటే 1 మూట యూరియా వేయించడం జరిగింది. అదే మన బయోఫ్యాక్టర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పొలానికి వచ్చేసి కెమికల్ డిఏపి అరబస్తా, 1 అరబస్తా యూరియా, 1 మూట డబుల్ యాక్షన్ పవర్ ప్రొడక్ట్ వాడించడం జరిగింది. దాంతోపాటు దుక్కిలోకే బయోఎల్మిన్ కిట్లు కూడా వాడించడం జరిగింది. ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న పొలాల్లో తేడా ఏంది అనేది చూసుకొని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ యొక్క దాంట్లో మొక్క పెరుగుదల కానీ తర్వాత దుప్పు కట్టే విధానం అంటే సైడ్ బ్రాంచెస్ చూసుకుంటే చాలా ఎక్కువగా వచ్చాయి. అట్ ది సేమ్ టైం మొక్క గ్రోత్ కూడా చూసుకుంటే చాలా అద్భుతంగా కనపడుతూ ఉంది. ఇదే దాంట్లో ఇటు చూసుకుంటే మనకు ఇక్కడ వేరు వ్యవస్థ తక్కువ ఉంది, దుబ్బు కూడా తక్కువ కనపడుతుంది. తర్వాత మొక్క గ్రోత్ కూడా అంటే సడలిపోయినట్టు కనపడుతూ ఉంది. అంటే ఇది బాయిలర్ కోడ్ లెక్క కనపడుతూ ఉంది అని మనం డైరెక్ట్గా ఒక మాటలో చెప్పచ్చు. అదే ఇప్పుడు ఇది మన బయోఫ్యాక్టర్ పొలం వాడిందంటే చూసుకుంటే మొక్క నాటుకోడి ఎట్లయితే స్టిఫ్గా నిలబడుతుందో అంత స్టాండర్డ్గా కనపడుతుంది. అది డైరెక్ట్ లైవ్లో కూడా మనం చూడొచ్చు. ఇందులో ఏంది తేడా అనేది మనం అబ్జర్వేషన్ చేసుకుంటే ఇది ఒక మొక్క పీకి చూపిస్తాను, ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. ఇదే దాంట్లో ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో మనకి మాయ లేదు, మర్మం లేదు, మోసం లేదు. డైరెక్ట్గా తీసుకుంటే ఇప్పుడు 1 గంట పీకుతున్నాం, అబ్జర్వ్ చేయండి. ఇది కెమికల్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్. పీకంగానే కూడా ఊరికి అట్లా పట్టుకుంటానే వచ్చేసింది. అట్ ది సేమ్ టైం దీంట్లో చూస్తే బురద అంటే డ్రైనేజీలో పీకితే మనం డ్రైనేజీలో దిగితే ఎట్లయితే ఉంటుందో మట్టి కూడా ఆ మాదిరిగా ఉంది. చూడొచ్చు ఇది డైరెక్ట్గా లైవ్లో ఎంత ఉంది అనేది. ఈ ప్రోడక్ట్కు చూస్తే ఇంత ఉంది. ఇదే దాన్ని మనం చూడండి కింద నీళ్ళు ఎట్లున్నాయో, అంటే మొత్తం టోటల్గా అంతా కూడా బురదే, ఇంకా ఏమీ లేదు. ఇదే దాంట్లో ఇది మన బయోఫ్యాక్టరీది. అసలు బలం పెట్టి పీకినా కూడా రాలేదు. చూడొచ్చు ఇది అది జస్ట్ ఓన్లీ ఎడమవైపే పీకాము. ఇక్కడ చూస్తే మొక్క పీకినా కూడా రావడంలే, గట్టిగా ఉంది. దానికి ఎంత మట్టి వచ్చిందో చూడండి. ఇప్పుడు దీనికి ఎంత మట్టి వస్తుందో చూడండి. ఇందులో ఏముంది అనేది మనం చెప్పాల్సినటువంటి అవసరమే లే. ఇది కెమికల్ కంపెనీకి వాడినటువంటి పొలం. ఈ దానికి ఏంది తేడా అనేది చూడండి. ఇప్పుడు మన బయోఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పొలంలో చూస్తే మట్టి కూడా ఎంత గట్టిగా ఉందో చూడండి. అట్ ది సేమ్ టైం పీచు వేరు కానీ వేరు వ్యవస్థ కానీ తర్వాత ఇందులో వర్మీస్ అంటే వానపాములు అంటాము, అవి కూడా కనపడతాయి. డైరెక్ట్ లైవ్లో కూడా చూడొచ్చు. ఒక్కసారి చూడండి లైవ్లో ఇక్కడ వర్మీస్ ఉన్నాయి. అంటే వానపాములు మన మిత్ర పురుగులు అంటాం కదా, అటువంటివి కూడా ఉన్నాయి. ఇది మనమేం మాయ చేసినవి కాదు, మర్మం చేసినది కాదు. డైరెక్ట్ లైవ్లో కళ్ళకు కట్టినట్టు చూపించచ్చు. ఇది కెమికల్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఇది మొత్తం డ్రైనేజీలోంచి పీకేస్తే ఎట్లయితే ఉందో మొక్క ఆ మాదిరిగా ఉంది. చాలా తేడా, నక్కకు నాగలోకానికి అంటారు కదా, అసలు కొన్ని వేల రెట్లు, 100లు కూడా కాదు, వేల రెట్లో మనం చూపించచ్చు. ఈ రెండింటికి తేడా ఏముంది అనేది చూస్తే ఇదే మొక్కకు ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే ఈ మొక్కలో ప్రజెంట్ ఫస్ట్ కెమికల్ కంపెనీకి తీసుకొచ్చిన దాంట్లో చూస్తే బ్రాంచెస్ చూస్తున్నాము. 1 పిల్లక, 2వ పిల్లక, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పిల్లకలు మాత్రమే ఉన్నాయి దీంట్లో. ఇందులో పీచ్వేర్ అనేది ఏం లేదు, ఓన్లీ మొక్క ఉంది అంటే ఉంది ఆకారానికి అంతే. అదే ఇప్పుడు మన ఆర్గానిక్ కింద తీసుకున్నటువంటి బయోఫ్యాక్టర్ ప్రొడక్ట్ వాడిన పొలం తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 26 పిలకలు దాని ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇదే దాంట్లోకి మనం అబ్జర్వేషన్ చేసుకుంటే
డైరెక్ట్ వానపాములు అనేది ఏంది అనేది మనం చూడొచ్చు. ఎంత బాగున్నాయో చూడండి. ఇవి మన బయోఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎరువులు వాడడం వల్ల అనేది మనం డైరెక్ట్గా లైవ్లో చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ప్రాణంతో ఎట్లా ఉన్నాయనే దీన్ని పక్కన పెడితే దీనికి ఉన్న వేరు వ్యవస్థ చూడండి. అంటే మొత్తం టోటల్గా బురద ఎట్లయితే ఉంటుంది అంటే డైరెక్ట్గా మట్టి ఎట్లయితే ఉంటుందో అదే ఉంది, అదే రకంగా కనపడుతుంది. ఇది మొక్కకు సంబంధించినటువంటి దాంట్లో చూసుకుంటే ఇప్పుడు ఈ మొక్కకు ఇంకా ఏంది అనేది చూడండి ఎట్లా ఉంది తేడా అనేది. ఇది మన బయోఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బయో ప్రొడక్ట్స్ వాడినటువంటి రిజల్ట్. ఈరోజు మనము కడప జిల్లా చాపాడ మండలం గుంతచిపాడు గ్రామం జయసింహారెడ్డి తోటలో వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇంతకుముందు ఒకసారి మార్చి 12న మనం ఒక వీడియో తీసాం. ఎందుకు, ఒకటి కెమికల్ ఫర్టిలైజర్ వేసినది, ఒకటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేసినది. ఈ రెండింటికి తేడా ఏముండని తెలుసుకునే దానికోసం ఇంతకుముందు మనం మార్చి 12న వీడియో టేకప్ చేసాము. ప్రజెంట్ మనం వచ్చేసి అప్పుడు పిలకలు మాత్రమే ఉండేది, ఇప్పుడు దీనికి కంకి పెరిగింది. అంటే దీనికి ఎన్ని గింజలు వచ్చాయి, ఒక గంటకు ఎన్ని కర్రలు వచ్చాయి, ఆ కర్రలకు గింజ నాణ్యత ఎట్లుంది, ఆ విధంగా ఎట్లుంది అనేది పరిశీలించే దానికోసం ఇప్పుడు ప్రజెంట్ వీడియో షూట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఒకసారి అందరూ కూడా గమనించండి సార్. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఎక్కడైతే వీడియో తీస్తున్నామో ఇది పూర్తి బయోఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్, పొటాష్, బయోల్మిన్ కిట్లు వేసినటువంటిది. ఇటు సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ ఇది పూర్తి కెమికల్ ఫర్టిలైజర్ వేసినటువంటిది. ఇందులో ఎటువంటి ఆర్గానిక్ ఎరువు లేకోకుండా ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్స్ మాత్రమే వేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏముందనేది చూసుకుంటే అది ఇందులో మాయ లేదు, మర్మం లేదు. ఏం జరిగింది ఎట్లా అనేది డైరెక్ట్ లైవ్లో చూసుకునే దానికోసం ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసి మనము రైట్ సైడ్లో కెమికల్ ఫర్టిలైజర్ వాడినటువంటి పొలం ఎట్లా ఉంది అనేది చూస్తే ఇందులో గింజ నాణ్యత ఎట్లుంది అనేది పరిశీలించే దానికోసం మనం చూస్తే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ గంట చూడండి, ఇందులో గంట కూడా లేదు, లూజ్గానే ఉంది. ఊరు పిక్తున్నాము స్టార్టింగ్లోనే. ఇది కెమికల్ ఫర్టిలైజర్కి సంబంధించినటువంటి గంట. ఈ దాంట్లో ఎట్లా ఉంది అనేది గింజ నాణ్యత ఎట్లా ఉంది అనేది పరిశీలించితే ఇందులో ఒకసారి అర్థం చేయండి అందరూ. ఇందులో వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 కర్రలు. అయితే ఇది పూర్తిగా రసాయనిక ఎరువులు వాడినది. ఇందులో అబ్జర్వేషన్ చేసుకుంటే గింజ నాణ్యత అనేది చూడండి ఒకసారి. ఈ గింజ ఏదైతే ఉందో చిన్న గింజ వచ్చింది, అంటే కర్రకు ఏదైతే ఉందో ఈ కర్రలో అబ్జర్వేషన్ చూసుకుంటే గింజ తక్కువగా ఉంది, తర్వాత నాణ్యత లేదు. అది డైరెక్ట్ లైవ్లో మనం చూడొచ్చు. ఇది పూర్తిగా రసాయనిక ఎరువులు వాడించినటువంటి పొలము. అదే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది కంటిన్యూగా అంటే కెమికల్ ఫర్టిలైజర్ వేయకోకుండా 50% కెమికల్ 50% ఆర్గానిక్ చేసింది. ఈ దాని గింజలు ఎన్ని ఉన్నాయి ఎట్లా అనేది అబ్జర్వేషన్ చేసుకునే దానికోసం మనం ఇప్పుడు వీడియో తీస్తున్నాము. ఇందులో చూస్తే భూమి బాగా గుల్లబారింది. దీంతో ఎట్లా వస్తుందని చూద్దాం. ఇది పీకినా కూడా కర్ర రావడంలో బయటికి, అది నీటికి ఎట్లా ఉందని అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి వేరు వ్యవస్థ బలంగా ఉండడం వల్ల పీచు వేరుతో సహా అంటే పూర్తిగా తెగిపోయింది. ఇది చూడండి ఒక్కసారి, పీచు వేరు ఎంత ఉంది ఏం కథ అనేది అబ్జర్వేషన్ చేస్తే. ఇప్పుడు ఇదే దాంట్లో చూసుకుంటే దీనికి ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కర్ర ఎట్లా ఉంది అనేది దానికోసం ప్లాన్ చేసుకునే దానికోసం వీడియో తీస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూశారు, దీనికి ఉన్న గింజలు ఎట్లున్నాయని చూడండి. క్వాలిటీ కానీ, కలర్ కానీ, గట్టితనం కానీ, దీనికి ఉన్న కర్రలు ఏముండాయి అనేది ఇప్పుడు ఎంచుదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఇప్పుడు ఇదే కర్రలు అంటే మనం ఏంది అనేది గింజ నాణ్యత ఎట్లుంది అనేది అబ్జర్వేషన్ చేస్తే ఒకసారి అందరూ కూడా గమనించండి. వచ్చేసరికేమో నాకు కుడివైపు ఉన్నది పూర్తిగా రసాయనిక ఎరువులతో వాడినటువంటి పొలము. ఇది వచ్చేసి బయోఫ్యాక్టరీకి సంబంధించిన డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్, బయోల్మిన్ కిట్ వాడినటువంటి పొలము. అసలు ఈ గింజ రెండు ఒకటే రోజు ఒకటే నాటు వేసినది, ఒకదానికి కెమికల్, ఒకదానికి ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఈ రెండింటికి తేడా ఏందనేది అబ్జర్వేషన్ చేస్తే ఇందులో మాయ లేదు, మర్మం లేదు, మోసం లేదు. ఏంది అనే పరిస్థితి చూస్తే ఈ చెట్టులో తాలిగింజ కూడా ఎక్కువ వచ్చింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో ఈ కలర్ ఏదైతే ఉందో అది తాలిగింజ ఎక్కువ వచ్చింది. అంటే ఒక గంటకే దాదాపు ఇప్పుడు దీంట్లో 16 కర్రలు ఉన్నాయి. 16 కర్రల్లో 5-6 కర్రలు డ్యామేజ్ ఉన్నాయి. అది డైరెక్ట్ చూడొచ్చు. ఇది ఇప్పుడు మనకు మన బయోఫ్యాక్టరీ సంబంధించి చూసుకుంటే గింజ అనేది ఎట్లుందంటే వాలిపోయిన విధానం చూడండి, దీనికి ఉన్న కలర్ చూడండి. ఇది మన బయోఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పవర్. ఇది ఒకటే కాదు, మనం అందరూ కూడా అబ్జర్వ్ చేస్తే ఆలోచించేయండి. భూమిలో జీవం ఎంత ఉంటే అంత బాగుంటుంది అనే దానికి చిన్న నిదర్శనం ఏంటంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఇదే పొలము, దీంట్లో చూసుకుంటే
గడ్డి కర్రలు అంట మనము. ఈ కలుపు కర్రలు చూడండి ఎంత అంటే మెయింటెనెన్స్ ఒకటే, కాకపోతే దీంట్లో జీవం ఉంది కాబట్టి కలుపు కర్రలు కూడా ఎక్కువ వచ్చేసినాయి. అదే ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ పక్క కూడా కలుపు కర్రలు ఉన్నాయి, కానీ ఇదేంత హైట్ పెరిగింది అదెంత హైట్ పెరిగింది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మన పరిస్థితుల్లో అబ్జర్వేషన్ చేస్తే దీంట్లో కలుపు కర్రలు అనేది తక్కువ హైట్ ఉన్నాయి, కనబడి కూడా కనపడడంలే. అదే ఇప్పుడు దీంట్లో చూసుకుంటే పొలం అంతటికి కూడా జీవం అనేది ఉట్టి పడతా ఉంది. అది మన బయోఫ్యాక్టరీ సంబంధించినటువంటి దాంట్లో మనం చెప్పేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు మా బయోఫ్యాక్టరీ కంపెనీ తరపున ఒక విన్నపం ఏంటంటే రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువుల వినియోగం వాడించడం వల్ల భూమి దెబ్బతినడంతో పాటు రైతుకు పెట్టుబడి కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీకు పెట్టుబడి తగ్గి ఆదాయం పెరిగి భూమిలో జీవం ఉత్పత్తి కావాలంటే ఒకే ఒక మాట, బయోఫ్యాక్టర్ అనేది సాయిల్ కంపెనీ. అందరూ కూడా బయోఫ్యాక్టర్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ను ఆదరించవలసిందిగా తెలియపరుస్తూ నమస్కారాలు.